హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనము కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాము స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా. అందులో నా స్టాక్ మార్కెట్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, నేను ఎప్పుడు స్టాక్ మార్కెట్ జర్నీని స్టార్ట్ చేశాను, సో ఎలా స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంటా, స్వింగ్ ట్రేడింగా, తర్వాత డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వెళ్ళానా, ఏ విధంగా అనేది ఎప్పుడు ఎంటర్ అయ్యాను అనేది చెప్తాను. అదేవిధంగా నేను స్టాక్ మార్కెట్లో కెరియర్ ఎంచుకోవడానికి కారణాలు ఏంటి, ఎందుకు నేను స్టాక్ మార్కెట్ని కెరియర్గా ఎంచుకున్నాను, అందులో అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయని దాని కారణాలు అనేది నేను చెప్తాను. అదేవిధంగా మనం ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ మన అందరం ఏదైతే ఉన్నామో ఎందుకు ఎక్కువ మొత్తంలో లూజ్ అవుతున్నాము డబ్బులు, 90% రిటైల్ ట్రేడర్స్ డబ్బులు పోగొట్టుకోవడానికి కారణాలు ఏంటి, మన దగ్గర ఏం లేదు, ప్రాసెస్, డిసిప్లిన్, రూల్స్ అలాంటివి ఏం ఎందుకు పాటించట్లేదు, సో అలాంటిది క్యాపిటల్ లేకపోవడం, ఇంకా మళ్ళీ మిగతా డ్రాబ్యాక్స్ ఏంటి మనకు, సో ఎలాంటివి మనం ప్రభావితం అవుతున్నాం యూట్యూబ్ ద్వారాగా, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుందాము. అదేవిధంగా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా మారడానికి ఎంత టైము, ఎంత అనుభవం అనేది అవసరము, ఎంత టైం ఇవ్వాలి, సో దట్ దీన్ని ప్రొఫెషనల్ ట్రేడర్ని ఒక కెరీర్గా మార్చుకోవడానికి మనకు ఒక ఛాన్స్ ఉంటుంది అనేది చూద్దాము. ఇక్కడ నిఫ్టీ ఇండెక్స్ చూసుకున్నట్టయితే నేను 1991లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు ఆ టైంలో ఎంత ఉన్నది, తర్వాత 2000 టైంకి వచ్చేటప్పటికి 10వ తరగతి చదువుతున్నా ఎంత నిఫ్టీ ఇండెక్స్ ఉంది. అదేవిధంగా 2004-07లో బీటెక్ చేశాను, సో అప్పుడు ఇండెక్స్ ఎలా ఉంది. 2009లో ఎంటెక్ ఎన్ఐటీలో చేశాను, అప్పుడు ఇండెక్స్ ఎలా ఉంది. తర్వాత 2009 నుండి 2011 వరకు ఉద్యోగం చేస్తున్న జేకే టైర్ ఇండస్ట్రీస్లో. సో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఎన్ఐటి సూరత్ కర్ణాటకలో కూడా క్యాంపస్ జాబ్ వచ్చింది. సో నార్త్ ఇండియా వెళ్ళాను, సో ఢిల్లీలో జాయిన్ అయ్యాను జేకే టైర్ ఇండస్ట్రీస్లో. సో అది మాకు ఫస్ట్ పోస్టింగ్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పోస్టింగ్ జరిగింది. సో మేము గ్వాలియర్లో ఉంటూ మురైనా దగ్గర మాకు 20 కిలోమీటర్స్ దగ్గర కంపెనీ ఉండేది. సో అప్ అండ్ డౌన్ రోజు బస్సులో వెళ్తూ వచ్చేవాళ్ళము. సో ఆ టైంలో ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో మేము జాబ్ చేస్తున్న టైంలో అక్కడ చాలామంది మా జాబ్ చేసేవాళ్ళు, జేకే టైర్ ఇండస్ట్రీలో చేసేవాళ్ళు స్టాక్స్ గురించి మాట్లాడేవాళ్ళు, స్టాక్స్ గురించి, తర్వాత షేర్ మార్కెట్ గురించి మాట్లాడుతుండేవారు. సో దాన్ని తెలుసుకున్న తర్వాత కొద్దిగా అక్కడ ఇండియా ఇన్ఫ్లుయెన్ బ్రోకర్ అక్కడ ఉంటే అక్కడ దాని ద్వారాగా నేను ఆన్లైన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశాను. సో దాని తర్వాత కొంతమంది స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆయనే ఆ బ్రోకరే చెప్పేవాడు, పలానా దాంట్లో స్టాక్స్లో పెట్టు అనే ఇంట్రాడే కొన్ని చెప్తూ ఉండేవాడు. సో ఆ టైంలో నేను కొద్దిగా స్టాక్స్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేశాను. తర్వాత అవి సెల్ చేయడం అంటే మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది అంత తెలియదు, కాకపోతే అప్పుడు ఎస్బీఐ, ఎంఆర్ఎఫ్ ఇలా స్టాక్స్ ఎంత నడుస్తుంది, దాంట్లో కొనాలి పెట్టాలి అని ఉండేది. మాతో పాటుగా రూమ్మేట్ కూడా ఒక అతను ఉండేది వెస్ట్ బెంగాల్. సో అతను గుజరాత్లో వాళ్ళ నాన్న కూడా రెగ్యులర్గా ట్రేడ్ చేస్తుండేటోడు. సో అతనికి ఏదైతే ఆయన ఎన్ఐటి సూరత్ గుజరాత్ నుండి, సో ఆయన ఎంత జీతం అయితే వస్తుందో బ్యాచిలర్ కాబట్టి ఆ ఫుల్ అమౌంట్ మొత్తం స్టాక్స్లో పెడుతూ ఉండేటోడు వాళ్ళ నాన్న గైడెన్స్ ద్వారాగా. సో ఆయన స్టార్టింగ్లో బైక్ కొన్నాడు, ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారాగా, ట్రేడింగ్ అని కాకుండా వచ్చిన డబ్బునంతా స్వింగ్ ట్రేడింగ్ చేస్తుండేటోడేమో వాళ్ళ నాన్న చెప్తూ ఉండడం వలన. సో దానివల్ల ఫస్ట్ ఒక బైక్ కొన్నాడు, తర్వాత ఆయనకు కావాల్సిన చిన్న ఐటమ్స్ అన్నీ ఆ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు వచ్చిన లాభాలతోటే ఆయన అన్ని కొనటం స్టార్ట్ చేశాడు. సో దానివల్ల నేను కూడా, సో ఆ రూమ్మేట్ ద్వారాగా నేను కూడా అది స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశాము. కానీ కంప్లీట్గా ఫుల్ అమౌంట్ని దానికి ఇన్వెస్ట్మెంట్కి పెట్టలేదు. అప్పుడు మంచిగా పెడుతూ వస్తూ ఉంటే ఇంకా మంచి మనకి. సో అప్పుడు జాబ్ చేస్తున్న టైంలో మాకు మా ఫ్రెండ్స్ అంతా ఒకరు గుజరాత్ నుండి, ఒకరు కర్ణాటక నుండి, తర్వాత ఇంకో ఫ్రెండ్స్ తమిళనాడు, కేరళ, ఇలా మా ఫ్రెండ్స్ అందరు ఉండేవాళ్ళు. సో మేము సౌత్ నుండి నార్త్కి వెళ్ళాం కాబట్టి అక్కడ ఫుడ్ కానీ లాంగ్వేజ్ కానీ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో అక్కడ అడాప్ట్ కావడానికి, అడ్జస్ట్ కావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది ఫుడ్ అన్నిటి విషయంలో. సో దాని ద్వారా మేము సౌత్ ఇండియాకి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి మైసూర్ ప్లాంట్ ఉంది, సో అక్కడికి పెట్టుకోవడానికి ట్రై చేశాము. సో అవకాశం రాలేదు, వాళ్ళు ట్రాన్స్ఫర్స్ డిలే చేస్తుండడం వలన.
సో కంపెనీని చేంజ్ అవుదామని, తర్వాత కెరియర్ని కూడా చేంజ్ అవుదామని డిసైడ్ అయ్యాను. సో ఆ టైంలోనే నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదామని నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను. కొంత 6 మంత్స్ ఆల్రెడీ 2-3 ఇయర్స్ జాబ్ కూడా అయింది. సో ఆ టైంలోనే నాకు 35,000 దాకా శాలరీ వచ్చేది 2010 టైంలో. సో ఆ టైంలో జాబ్ వదిలేసేసి మా జనరల్ మేనేజర్కి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి సివిల్స్ ప్రిపేర్ అవుతా అంటే అతను ఆ టైంలో చెప్పాడు, ఈ సివిల్ సర్వీసెస్ చాలా టఫ్, అది మన వల్ల కాదు, అంత ఈజీ కాదు, సో ఎందుకు కెరియర్ వేస్ట్ చేసుకుంటావు, మంచి ఇదే ఫీల్డ్లో ఉంటే నువ్వు మంచి నా పొజిషన్లో జనరల్ మేనేజర్ లెవెల్లోకి వస్తావు, సో డోంట్ టేక్ రిస్క్ అని అన్నారు. కానీ నేను ఆ టైంలోనే హై రిస్క్ తీసుకొని నా జాబ్కి రిజైన్ చేసేసి ఢిల్లీ వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2011లో హైదరాబాద్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అక్కడ ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ నుండి ఒక 2-3 ఇయర్స్ ప్రిపరేషన్ స్టార్ట్ తర్వాతనైనా మళ్ళీ ఒక మల్టిపుల్ ఫెయిల్యూర్స్ తర్వాత మళ్ళీ జాబ్లోకి వెళ్ళిపోతే బాగుండేది. కానీ కంటిన్యూస్గా వేరే జాబ్స్ ఏమీ ట్రై చేయకుండా కంటిన్యూస్గా సివిల్సే అని పెట్టుకొని ఉండడం వల్ల ఎక్కువ టైంని దానికే పెట్టి అది మల్టిపుల్ టైమ్స్ పద్మవ్యూహం, సో ఇక్కడ కూడా ఎలాగ స్టాక్ మార్కెట్ పద్మవ్యూహంలా సుడిగుండంలో అలా ఉంటాము, సివిల్ సర్వీసెస్ కూడా అదొక పెద్ద సుడిగుండంలాగా ఉంటుంది. అందులోనే కెరియరు, సో ప్రిలిమ్స్ మెయిన్స్ తర్వాత మళ్ళీ బాటమ్ ప్రిలిమ్స్కి వస్తుంటాం, మెయిన్స్ వస్తుంటాయి, సో ఆ సైకిల్లోనే ఉంటాము. సో అది మన కెరియర్ కాదనుకున్నప్పుడు దాన్ని స్టాప్ చేసేసి వేరే ఆల్టర్నేటివ్గా వేరే జాబ్స్ ఇంకా ఉండేవి, కానీ అలాగా ఉండకుండా 7-8 ఇయర్స్ అందులోనే ఉండడం వల్ల నాకు క్యాపిటల్ అనేది అరేంజ్ కాలేదు. కాబట్టి నేను ఎక్కువగా అమౌంట్ని నేను అరేంజ్ చేసుకోలేకపోయా, కాబట్టి స్టాక్ మార్కెట్ కంప్లీట్గా బ్రేక్ అయింది. సో నాకు మళ్ళీ 2020లో నాకు మ్యారేజ్ చేసుకున్నాను. సో ఆ టైంలో నాకు సైడ్ ఇన్కమ్ కోసం స్టాక్ మార్కెట్ని మళ్ళీ యూట్యూబ్ ద్వారా కెరియర్ని ఎంచుకుందాం అనుకున్నాను. ఫ్రీ టైము ఉంటుంది, సైడ్ ఇన్కమ్ మరి ఎందులో యూట్యూబ్లో చూసుకుంటుంటే ఎక్కువ లగ్జీరియస్గా కొంతమంది బిగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ యూట్యూబ్లో చూస్తుండే వాళ్ళము. సో తక్కువ టైంలో మనం ఈ 7-8 ఇయర్స్లో స్టడీస్ ద్వారాగా మనం ఎంతైతే కోల్పోయామో దాన్ని మొత్తం మళ్ళీ కెరియర్ని రికవర్ చేసుకోవాలంటే జాబ్ ఎక్స్పీరియన్స్ అవన్నీ చాలా లూజ్ అయ్యాం. కాబట్టి ఇప్పుడు చిన్న జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్, కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, చాలా లాస్ ఫైనాన్షియల్గా బ్యాక్ అయిపోయామన్న ఉద్దేశంతో స్టాక్ మార్కెట్ని మనం కెరియర్గా ఉంచుకున్నాం అనుకో తొందరగా మనం మళ్ళీ మంచి పొజిషన్స్కి వెళ్ళొచ్చు, మంచి కెరియర్ ఉంటుందన్న ఉద్దేశంతో నేను 2020లో స్టాక్ మార్కెట్ మెయిన్ మళ్ళీ దాని బేసిక్స్ అన్నీ స్టార్ట్ చేశాను. సో దాంట్లో నేను ఫోకస్ చేసేసి జీరోదా అకౌంట్ ఓపెన్ చేశాను. తర్వాత దాంట్లో స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. నా దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ రిస్క్ చేయాలని లేదు ఆ టైంలో నాకు. ఇంకా దానికంటే ముందు కూడా నాకు ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి కూడా నాకు తెలియదు. అంతకుముందు ఆల్రెడీ నేను కెరియర్ని చాలా రిస్క్లో పెట్టాను, సో జాబ్ లేకుండా. సో దానివల్ల నేను ఇంకా దీని ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ని రిస్క్ చేయాలనిపించలేదు. సో కొంత అమౌంట్ని నేను ఇంట్రాడే ట్రేడింగ్ స్టాక్స్ కూడా చేయలేదు, నేను ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్లో పెట్టేది. అందులో 10,000 పెట్టేది, ఒక 200-300 ఒక దాంట్లో వస్తే అలా కంటిన్యూస్గా 2-3 రోజులకు ఒక 200-400 500 అలా స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ అమౌంట్ని తీశాను. కానీ 2021 టైంలో తర్వాత బూమింగ్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యాను. ఆయన రెగ్యులర్గా బిగ్ ప్రాఫిట్స్ మనకు పోస్ట్ చేస్తుండేవాడు. సో అతన్ని చూసేసి ఆప్షన్ బయింగ్ చేస్తే బాగుంటుందని ఒకసారి 40,000ని నేను ఫిబ్రవరి 1 బడ్జెట్ రోజున బడ్జెట్కి ఒక రోజు ముందు నేను దాని ఆప్షన్స్ బై చేశాను. సో అది కంటిన్యూస్గా ప్రతి 4-5 సంవత్సరాలుగా బడ్జెట్ అంతా డౌన్ సైడ్ వస్తుంది బడ్జెట్ రోజు. కానీ 2021లో బడ్జెట్ అంతా కంటిన్యూస్గా బడ్జెట్ రోజు హెవీ వాలటైలిటీ ఉంది, ప్లస్ కంటిన్యూస్గా మార్కెట్ పైకి వెళ్ళింది. సో నేను అలాగే హోల్డ్ చేస్తూ ఉన్నా. అది ఆ రోజు నేను రివర్స్లో ఎంటర్ అయి ఉంటే నాకు బిగ్ ప్రాఫిట్స్ వచ్చేది, కానీ అది కంటిన్యూస్గా హోల్డ్ చేస్తూ ఉంటే అది టైం డికే అయిపోయింది, ప్లస్ 3-4 డేస్లో అది అమౌంట్ అంతా జీరో అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ బిగ్ షాక్ తోటి నేను స్టాక్ మార్కెట్ తర్వాత చేయొద్దు అనుకున్నాను. సో అది చాలా రిస్క్ ఉంది, క్యాపిటల్ కూడా లేదు మన దగ్గర. సో అంత తర్వాత గ్యాప్ ఇచ్చాను, చిన్న లాసెసే, తర్వాత ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. మనం ఒక 4-5 ఇయర్స్ తర్వాత క్యాపిటల్ అరేంజ్ అయిన తర్వాతనే చిన్నగా నేర్చుకుందాం. అప్పటిదాకా సబ్జెక్ట్ యూట్యూబ్ ద్వారాగానో లేకపోతే చిన్న క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారాగానో మనం సబ్జెక్ట్ నేర్చుకుందాం. అప్పటిదాకా ఒక 5 ఇయర్స్ టార్గెట్ పెట్టిన తర్వాతనే కొంత క్యాపిటల్ లేని దానికి. సో
సో ఫస్ట్ 1 ఇయర్ వరకు స్వింగ్ ట్రేడింగ్ చేశాను. చిన్న క్యాపిటల్ తోటి 1 లాక్ తోటి మంచిగానే రిటర్న్స్ వచ్చాయి. సో బయట ₹2 వడ్డీ కంటే బెటర్గానే వచ్చింది. సో అది సెల్ఫ్గానే బోలింజర్ బ్యాండ్ యూజ్ చేశాను. కానీ తర్వాత చిన్నగా ఆప్షన్స్ అప్పుడప్పుడు చేస్తుండేవాడిని. క్యాపిటల్ కొద్దిగా రిస్క్ అనేది ఉండకూడదు, రిస్క్ చేయొద్దు అనే ఉద్దేశంతో. కానీ 2023లో అంటే 2023 జనవరి అంటే ఇక అప్పుడే అదే టైంలో నేను జాబ్ చేస్తున్నందుకు బ్యాంక్ మేనేజర్ ఒకసారి పనిలో వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మేనేజర్ని లోన్ అడిగితే అతను మా ఫ్రెండ్ కూడా లోన్ తీసుకున్నాడు. సో అతను దానివలన సో నేను కూడా లోన్ అప్లై చేశాను. సో ఆ లోన్ తోటి నేను ఆ క్యాపిటల్ తోటి వేరే దానికి పెడితే బాగుంటుంది అది స్టాక్ మార్కెట్ కంటే. నేను అప్పటికి తీటా గెయినర్స్ అనే యూట్యూబ్ ఛానల్, సో ఆయన ఆప్షన్ సెల్లింగే చేస్తారు. సో ఆయనకు కూడా ఫోన్ చేసి నేను అడగడం జరిగింది. సో ఆయన అన్నారు, సో లోన్ తీసుకున్నావు కదా అమౌంట్, ఆ లోన్ని నువ్వు ఆ లోన్ని అయితే స్టాక్ మార్కెట్లో అయితే పెట్టొద్దు ఆ అమౌంట్ని, సో అది చాలా రిస్కీ, సో బెటర్ ఇంకా ఏదన్నా అన్నారు. సో దానికి నేను కావాలంటే నువ్వు కోర్స్ తీసుకో, 1 లాట్ తోటి సెల్లింగ్ స్టార్ట్ చేసుకో, 1 లాట్ తోటి అన్నారు. సో నేను ఆయన తీటా గెయినర్ దగ్గర నేను కోర్స్ తీసుకున్నాను. సో ఆయన మంచి కాన్సెప్ట్స్ కూడా చెప్పారు. సో దాని తర్వాత సెల్లింగే 1 లాట్ తోటే చేయాలి అని అన్నారు. కానీ నేను స్లోగా ఆ రూల్స్ని బ్రేక్ చేసేసి సెల్లింగ్ చేయడం ఆఫ్ చేసేసి 1 లాట్ తోటి స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం, స్లోగా రిటర్న్స్ వస్తాయి 1%, 2%. సో అంతకుముందు ఆల్రెడీ కొంత అమౌంట్ తోటి మనం చిన్నగా మన సొంత నాలెడ్జ్ తోటి చేస్తున్నప్పుడు టైంలో సో కొంత క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేయడము, ఎక్కువ లాట్స్ చేయడము, అలాంటివి మల్టిపుల్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ చేయడం ద్వారాగా ఎక్కువ ప్రాఫిట్స్ చూశాను. ఒక్కో రోజు 5,000, 10,000, 15,000, 20,000 చేసేది. సో అదేవిధంగా బ్రోకరేజ్ కూడా హెవీగా ఉండేది. సో 20 ఎంట్రీస్, 50 ఎంట్రీస్, 100 ఎంట్రీస్, ఒక్కో రోజు ట్రాప్ అయిన రోజు మల్టిపుల్ ఎంట్రీస్ తోటి మళ్ళీ రికవర్ చేయడం అలా చేసేటోని. సో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఎప్పుడైతే ఆప్షన్ సెల్లింగ్ 1 లాట్ తోటి తీటా గెయినర్ చెప్తున్నప్పుడు చేయటం వలన నేను అది అంత కిక్ అనిపించలేదు. అరే ఇంకా కొద్దిగా అని అతను చెప్పిన రూల్ని కూడా నేను బ్రేక్ చేసేసి మళ్ళీ ఆప్షన్ బయ్యింగే చేస్తూ ఒక్కో రోజు తక్కువ అమౌంట్ వస్తుంది సెల్లింగ్ చేయడం వలన, డైరెక్షన్ పట్టుకోలేకపోవడం వలన. సో దానివల్ల నేను మళ్ళీ మధ్యలో ఆప్షన్ బయ్యింగ్ చేయడం చేశాను. సొంత క్యాపిటల్ కూడా స్కేర్సిటీ ఉండడం వలన చిన్న అమౌంట్ ఉండేది. సో దానివల్ల నేను సో ఇతను ఈ లోన్ తీసుకోవడానికి ముందు ఇంకొకరు ఇండియన్ ట్రేడర్ అనే ఆయన ఉండేది. సో ఆయన ఆప్షన్ బయింగ్ చేసేవారు, రోజు యూట్యూబ్ వీడియోస్ పెట్టడం వలన ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది. ఆయన మంచిగా అంటే మంచి లాజికల్గా ఎంటర్ అయ్యేటోడు, క్విక్గా ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యి మంచి ప్రాఫిట్ తీసేది. కాకపోతే ఫీచర్స్లో ఎంటర్ అయ్యేటోడు, ఆప్షన్స్ రిస్కీ అనేటోడు. కానీ అతన్ని రోజు ఫాలో అయ్యాను, అతని క్లాసెస్ కూడా తీసుకున్నాను. సో దాన్ని ఫాలో అయ్యి ఆ విధంగా చేద్దాం అనుకున్నాను. కానీ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆప్షన్ బయ్యింగ్ చేయడం అనేది, అది మనకు క్యాపిటల్ తక్కువ ఉండడం వల్ల ఇన్ ద మనీ చేయడం, ఈ వీక్ ఎక్స్పైరీ చేయడము, లేకపోతే డీప్ ఇన్ ద మనీ చేయకుండా ఉండడం, అవుట్ ఆఫ్ ద మనీ చేయడం, కొన్ని రూల్స్ మనమే బ్రేక్ చేయడం, స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఉండడం, ట్రాప్ అయినా కానీ మళ్ళీ దాన్ని రికవర్ చేయాలని ఓవర్ ట్రేడింగ్ చేయడం, ఇలాంటివి చిన్నవి చేయడం వలన సో అది ఇండియన్ ట్రేడర్ది కూడా రూల్స్ బ్రేక్ చేశాను. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏదైతే లోన్ తీసుకున్నానో సో తీటా గెయినర్ ఆయన చెప్పడం వలన సో కొంత సెల్లింగ్ స్టార్ట్ చేశాను. సో అది మజా వచ్చినట్టు అనిపించాలి, కిక్ వచ్చినట్టు అనిపించాలి. అంతకుముందు మనం ఓన్గా సొంత ప్రయోగాలు చేసేసి బిగ్ ప్రాఫిట్స్, బిగ్ లాసెస్ అలాంటివి ఎక్స్పెరిమెంట్ చేయడం వలన సో దీంట్లో మళ్ళీ ట్రాప్ అయిపోయి అమౌంట్ లేకపోవడం వలన మళ్ళీ ఆ రూల్స్ బ్రేక్ చేసేసి ఈ కొత్త ఏదైతే మనకి లోన్ వచ్చిందో ఆ లోన్ తోటి మళ్ళీ నేను ఆప్షన్ బయింగ్ బ్యాంక్ నిఫ్టీలో చేశాను. సో బ్యాంక్ నిఫ్టీ 2023లో అగ్రెసివ్గా ఆప్షన్ బయింగ్ అనేది అప్పుడు చేశాను. అంతకుముందు క్యాపిటల్ తక్కువ ఉండేది కదా, అప్పుడప్పుడు గ్యాంబ్లింగ్ ట్రేడ్ చేసేది. సో తర్వాత 2023లో కొద్ది క్యాపిటల్ ఎక్కువ వచ్చింది కాబట్టి సో అది దానివల్ల నేను ఎక్కువ అగ్రెసివ్గా బ్యాంక్ నిఫ్టీలో చేశాను. సో అందులో ఓవర్ ట్రేడింగ్ చేయడం వలన ఒక్కో రోజు 5,000, 4,000, 7,000, 8,000, 9,000, 10,000, 15,000 కూడా వచ్చేది. సో మంచి ప్రాఫిట్స్ ఉండేవి. ఒక్కో రోజు ఆపరేటర్స్ మనం ట్రాప్ చేయడం వలన ట్రాప్ అయిపోయే వాళ్ళము. సో దాంట్లో బిగ్ లాసెస్ వచ్చేవి. అలా వస్తూ ఒక్కోసారి హోల్డ్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చేది. సో ఆ హోల్డ్ చేయడం వలన టైం డీకే అయిపోవటము, మార్కెట్ ఆపోజిట్ పోవడం అలాంటివి చేసేసి ఒక 2 సార్లు అకౌంట్ బ్లో అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా నేను అమౌంట్ని ఎక్కువగా లాస్ అయిపోయింది 2023లోనే, అది లోన్ తీసుకున్న అమౌంట్.
ఈ టైంలోనే మళ్ళీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మంచి మంచి ప్రాఫిట్స్ ఆప్షన్ బయింగ్ చేస్తూ యూట్యూబ్స్ బిగ్ ప్రాఫిట్ లాసెస్ చూస్తున్నటువంటి వీడియోలు చూస్తుండేది. సో అదే టైంలో మనకు ఐఐటిఎన్ ట్రేడర్ అనే అతను కూడా బిగ్ ప్రాఫిట్స్ రోజు చూస్తుండేది. సో ఆయన మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆప్షన్ బయింగే మనకి సెట్ అవుద్దనే ఉద్దేశంతో ఆప్షన్ సెల్లింగ్కి వెళ్ళకుండా క్యాపిటల్ తక్కువ ఉండడం వలన ఆప్షన్ బయింగ్ చేస్తూనే సో అతని కోర్సు కూడా తీసుకుంటూ అతను కూడా చెప్పడం జరిగింది. సో కెరియర్ అనేది సో అతను కూడా కొన్ని విషయాలు ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న టైంలో కూడా కొన్ని మంచి పదాలు చెప్పడం జరిగింది. ఒక రోజులో మంచి ట్రేడర్ కాలేము, దానికోసం కనీసం 3-4 నెలలు టైం ఇవ్వాలి, స్లోగా నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు క్లాసెస్ తీసుకుంటున్నారు, వెంటనే ప్రాఫిట్ కోసం ట్రై చేయొద్దు, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సైకలాజికల్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలని చెప్పారు. కానీ ఏదో ఒక రకంగా ఆయన చెప్తున్నా కానీ మన ఓన్ స్టైల్లో మళ్ళీ ట్రేడింగ్ చేయడం, ఒకరోజు అలా చేస్తూ మళ్ళీ ఆ రూల్స్ కూడా బ్రేక్ చేసి సైకలాజికల్ పాయింట్ స్ట్రాంగ్ చేసుకోకుండా మనం దాంట్లో చిన్న మిస్టేక్స్ చేసి ఎమోషనల్ కంట్రోల్ని స్ట్రాంగ్ చేసుకోకుండా కంటిన్యూస్గా మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ని మీద ఫోకస్ పెట్టడం, పొజిషన్ సైజింగ్ పెంచడం, తర్వాత ఎంట్రీ ఎగ్జిట్లు ఎక్కడ ఎంట్రీ ఎగ్జిట్లు చేయాలో, ఎలా ట్రేడ్ తీసుకోవాలి, ఎంత ఓపిక్గా ఉండాలనేవి చెప్పినప్పటికీ మనం వాటిని పాటించకుండా రూల్స్ సో సైకలాజికల్గా ట్రేడ్ని ఎమోషన్స్ తోటి ఫియరు, తర్వాత ఒక్కోసారి లాస్ అయినప్పుడు ఫియరు, ఒక్కోసారి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా ఆశ, గ్రీడ్, ఇలాంటివన్నీ ట్రేడింగ్ సైకాలజీస్ అన్నీ అతను చెప్పారు. అవన్నీ కొంత ఓపిక్గా ఉండాలి, చాలా టైం తీసుకోవాలి, దీంట్లో కెరియర్ అనేది అంత స్లోగా ఉండదు అన్నారు. కానీ మనం అవన్నీ చెప్పినప్పటికీ మన రూల్స్ పాటించకుండా చేయడం జరిగింది. ఆ విధంగా అగ్రెసివ్గా మనం ఏదైతే లోన్ తీసుకున్నామో లోన్ తోటి ఆప్షన్ బయింగ్ బ్యాంక్ నిఫ్టీలో చేస్తూ అగ్రెసివ్గా చేస్తున్న టైంలో రూల్స్ మళ్ళీ పాటించి కొంత ప్రాఫిట్స్ కొంత లాసెస్ తోటి ఓవరాల్ నెట్ లాస్లోకి వెళ్ళిపోయాము అగ్రెసివ్ ట్రేడ్ చేస్తూ. ఇదే టైంలో మళ్ళీ యూట్యూబ్లో మరొక ఇన్ఫ్లుయెన్సర్ స్టాక్ బర్నర్ యంగ్ అబ్బాయి ఉత్తరాఖండ్ నుండి ఉంటాడు. అతను మన ఆర్మీలో పనిచేస్తూ అక్కడ చిన్న అంటే 20 years 25 ఏజ్ బిలోనే. సో ఆయన చిన్నగా అందులో స్ట్రగుల్ చేస్తూ 40 లక్షల లాస్ చూసి మళ్ళీ అందులో నుండి స్ట్రగుల్ చేస్తూ మళ్ళీ రోజు ఒక్క స్కాల్పింగ్లోనే 10,000 అంటే ఎక్కువ క్వాంటిటీస్ తోటి చిన్న స్కాల్పింగ్ చేయటం, 5-6 పాయింట్లతోటి స్కాల్పింగ్ చేసుకుంటూ అట్లా 5-6 స్కాల్పింగ్ చేస్తే రోజుకి 30,000-40,000 లక్ష రూపాయల వీడియోలు కంటిన్యూస్గా పెడుతూ ఉండేవాడు రోజు. సో యూట్యూబ్లో దాన్ని చూసేసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనకు కూడా స్కాల్పింగ్ మైండ్ సెట్టే ఉంది, ఎందుకంటే ఎక్కువ ట్రేడింగ్ చేస్తున్నాం కదా, మల్టిపుల్ ట్రేడ్స్ చేయటము అది స్కాల్పింగ్ మైండ్ సెట్ అని సో నాకు సెల్లింగ్ కంటే ఆప్షన్ సెల్లింగ్ కంటే మనకు స్కాల్పింగ్ మైండ్ సెట్ ఉందని స్కాల్పింగ్ స్టార్ట్ చేశాను. సో దాంట్లో అంతకుముందు బ్యాంక్ నిఫ్టీ చేస్తుంటే అది వాలటైలిటీ ఎక్కువ ఉంది, కానీ నిఫ్టీకి వెళ్ళిపోయాను. ఇతను స్టాక్ బర్నర్ యొక్క వీడియోస్ చూసుకుంటే ఆయన ఓన్లీ నిఫ్టీ ఒక్కటే చేస్తుండేవాడు, అది స్కాల్పింగ్ చేస్తుండేవాడు. సో ఆయన ద్వారాగా బిగ్ బార్ స్ట్రాటజీ అని కొంత స్ట్రాటజీ ఒకటి చూడటం జరిగింది. దాని తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ చూస్తూనే మధ్యలో మనకు సెకండ్ 5 minute క్యాండిల్ థియరీ అని, తర్వాత స్లోగా నేనేం చేశానంటే ఓన్లీ నిఫ్టీ 50కే ఇండెక్స్లోనే ట్రేడ్ చేయాలి, అన్నిట్లలో చేస్తుంటే మనకు గ్రిప్ రాదు, స్ట్రాంగ్ దాని మైండ్ సెట్ రాదు, ఇంకోటి వాలటైలిటీ తక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో నిఫ్టీ 50 స్టార్ట్ చేశాను. సో ఈ విధంగా స్టార్ట్ చేస్తూ స్లోగా మనకు ఒక ఛాలెంజ్, మల్టిపుల్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, మల్టిపుల్గా సైకలాజికల్గా కొంత జాబ్ చేస్తున్నాము, మధ్యలో మా ఫ్యామిలీ భార్య పిల్లలు ఇలా స్కూల్లోకి డ్రాప్ చేయాలి, మళ్ళీ జాబ్కి వెళ్ళాలి, అవన్నీ జాబ్ చూస్తూ మధ్యలో మళ్ళీ బయింగ్ చేయాలి, స్క్రీన్ ముందు కంటిన్యూస్గా ఉండడం, మళ్ళీ ఎప్పుడు ఏ టైంలో రైట్ ఎంట్రీ అనేది మిస్ అయిపోతుంది. సో ఓవరాల్గా చూస్తుంటే ఎంట్రీ లెవెల్సే రాంగ్ అవుతున్నాయి. సో కరెక్ట్ ఎంట్రీ అనేది చేయట్లే, ఎమోషనల్ కంట్రోల్ చేయకుండా రాంగ్గా అడిక్షన్ అయిపోయి కంటిన్యూస్గా సడన్గా ఎంటర్ అవుతున్నాం అనేది ఒకటి అర్థమైంది. తర్వాత స్లోగా నేను మనం ఏదైతే దీంట్లో కొంత చేంజెస్ తీసుకొని రాకపోతే మనం ఇందులో సర్వైవ్ అవ్వలేము అని అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. తర్వాత 180 day ఛాలెంజ్ అనేది నేను అని పెట్టేసి అప్పుడు స్టార్ట్ చేశాను. సో అప్పుడు కూడా ఒక ట్రేడ్ జర్నల్ అనేది మెయింటైన్ చేయాలని మన ఆప్షన్స్ బయర్స్ ఇంకొక స్టాక్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ ద్వారాగా
ఒక్కొక్క రోజు 1 crore అలా ప్రాఫిట్ తీసే అతను ఘనశ్యామ్ టెక్ అని ఉత్తరప్రదేశ్ నుండి, ఆయన ముంబైలో జాబ్ చేస్తూ స్లోగా ఆప్షన్స్ బయ్యర్ అయ్యారు. అతని జర్నీ, అతని యొక్క లైఫ్ స్టైల్ అవన్నీ చూసుకుంటూ, అతని వీడియోస్ చూసుకుంటూ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ, ఇన్స్పిరేషన్ అవుతూ, మోటివేషనల్ చేసుకుంటూ, అతని వీడియోస్ చూస్తూ అతని టెక్నిక్స్, స్ట్రాటజీస్ అన్నీ నోట్ డౌన్ చేసుకునేవాడిని. అవి చూసుకుంటూ అదేవిధంగా మధ్యలో పవర్ ఆఫ్ స్టాక్స్ బై సుభాషిస్ అనే వీడియోస్ కూడా రెగ్యులర్ చూసేవాడిని. ఆయన కూడా రోజుకి 1 crore ప్రాఫిట్ అలాంటివి తీస్తూ ఉండేది. సో అలాంటి వీడియోస్ చూసుకుంటూ మోటివేషన్ ఇవి ముందయ్యాయి, ఇవి ఇతని యొక్క కూడా. దీని తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా లోన్ తీసుకున్నాను. సో ఎంత లోన్ తీసుకొని, ఇంత రిస్క్ తీసుకొని అగ్రెసివ్గా ట్రేడ్ చేస్తూ తర్వాత యూట్యూబ్ ఛానల్ అనేది నేను 180 days ఛాలెంజ్ పెడదాం అనుకుని సో అది స్టార్ట్ చేశాను. అప్పటి వరకు నేను ట్రేడ్ జర్నల్ అనేది ఒకటి మెయింటైన్ చేయలేదు. ప్రతిసారి వీళ్ళంతా ఒక పవర్ ఆఫ్ స్టాక్స్ బై సుభాషిస్ అతను కూడా రెగ్యులర్గా మన ట్రేడ్ జర్నల్ అనేది ఉండాలి అనేవారు, ట్రేడ్ జర్నల్ రాసుకోవాలనేవారు. దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయేది, ఎందుకంటే ఒక సిస్టమ్ అనేది ప్రాపర్గా లేదు. తర్వాత జాబ్ చేస్తున్నాము, రెగ్యులర్గా ర్యాండమ్గా ఎంటర్ అవుతున్నాము, ఒక పద్ధతి పాడలేదు. సో దాని తర్వాత ఎప్పుడైతే నేను 180 day ఛాలెంజ్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, సో దాని ద్వారా సిస్టమేటిక్గా కొంతవరకు స్టెప్ బై స్టెప్ ట్రేడ్ జర్నల్ని, మన మిస్టేక్స్ ఏమేమి ఎక్కడెక్కడ చేస్తున్నాము అని ట్రేడ్ జర్నల్ రాస్తున్న టైంలో కొంత మిస్టేక్స్, ఎక్కడ హెవీగా లాసెస్ అవుతున్నాయి, ఎలా ట్రాప్ అయిపోతున్నాం, వీటిని రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాం మిస్టేక్స్ అనేవి నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వాటిని మీద ఫోకస్ చేసేసి ఒక్కొక్కటి అది ఆ మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు అనుకున్నాను. 2023లోనే లోన్ తర్వాత అదే ఇయర్ ఎండ్ అయ్యేటారికల్లా రిజల్యూషన్స్ కూడా పాస్ చేసుకున్నాను. సో 2024 ఫస్ట్కి వచ్చేటారికి ఏదైతే కొంత చిన్న మిస్టేక్ చేసి క్యాపిటల్ని పోగొట్టుకున్నామో, సో దాన్ని 2024లో రిపీట్ చేయొద్దు. దాని తర్వాత స్లోగా చిన్న ప్రాఫిట్స్ తోటి, చిన్న క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీ తోటి మనము చిన్న రిటర్న్స్ తీసుకుంటూ ఒక ఆల్మోస్ట్ అది మనం ఏదైతే చిన్న లాస్ అయ్యామో అది పోయింది రాదు, అది మనకు కనీసం ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టార్గెట్ పెడుతూ చిన్న ప్రాఫిట్స్ కాగా చిన్నగా సస్టైన్ అవుతూ మంచి ఎంట్రీస్ ఎగ్జిట్ల మీద ఫోకస్ పెడుతూ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ మనం ఏదైతే పోగొట్టుకున్నో దాన్ని రిటర్న్ చేద్దాం ఒక 4-5 yearsలో అనే టార్గెట్ తోటి నేను ఇది స్టార్ట్ చేశాను. ఈ 180 day జర్నీలో 90 days కంప్లీట్ అవ్వగానే చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. మనం ఏదైతే ఒక సిస్టమ్ వచ్చింది, ఒక రూల్స్ వచ్చాయి, డిసిప్లిన్ వచ్చింది, ఒక మన ఎర్రర్స్ అనేవి తెలిసాయి, వాటన్నిటిని మనం ఎప్పుడైతే పాటిస్తూ వస్తున్నామో, సో అదే టైంలో 2024 రిజల్యూషన్ కూడా పాస్ చేసుకున్నాము. దాన్ని ఇంకా మనం దానికంటే ముందు నేను స్కాల్పింగ్ మైండ్ సెట్ ఉన్నది కాస్త స్కాల్పింగ్ 1-2 లాట్స్ తోటి చేస్తే మనం స్కాల్పింగ్ చేయలేము, ఎక్కువ లాట్స్ తోటి చేస్తే స్కాల్పింగ్ చేసేది. స్కాల్పింగ్ మైండ్ సెట్ కూడా ఒక్కోసారి వర్క్ అయింది, కానీ ఒక్కోసారి హెవీగా మన రాంగ్ టైంలో ఎంటర్ అవ్వడం వలన, ట్రాప్ అవ్వడం వలన కొంత లాస్ వస్తే దాన్ని కట్ చేయకుండా దాన్ని అదే రోజు రికవర్ చేయాలనే ఉద్దేశంతో ఓవర్ ట్రేడింగ్ చేయడం, తర్వాత ఆ రోజులోనే ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేసేసి ఎక్కువ క్యాపిటల్ని పోగొట్టుకోవడం ఎక్కువ క్వాంటిటీ ద్వారా. అరే ఇది మొత్తం ఎట్లా అవుతుందంటే ఎక్కువ క్వాంటిటీ వల్లనే అవుతుందని తర్వాత 2024లో 2-3 లాట్స్ తోటి చేద్దాము, తర్వాత ఎక్కువ స్టాప్ లాస్ మెయింటైన్ చేసేసి మంచి ఎంట్రీ తీసుకొని చిన్న ప్రాఫిట్స్ చేద్దాము, స్కాల్పింగ్ మైండ్ సెట్ని పక్కన పెడదాం ప్రస్తుతానికి అని అనుకున్నాం. సో ఈ విధంగా మనకు ఒక 2-3 వారాలు ప్రాఫిట్ అయితే తీస్తున్నాము. తర్వాత ఒకరోజు అది మనం సిస్టమ్ లేక ముందు ఉండకపోవడం వలన, ఎక్కడో ఆఫీస్లో ఉండడమో, రోడ్డు మీద ఉండడం, ఏదో ఒకటి ఉండడం వలన చిన్నపాటి హెవీ గ్యాంబ్లింగ్ ట్రేడ్ నుండి కొద్దిగా డిసిప్లిన్ ట్రేడ్కి వచ్చాము. లాజిక్, రీజన్ అన్నీ పెట్టగలిగాము, కానీ మనకున్న పరిస్థితులన్నీ అనుకూలించకపోవడం వలన చిన్న ఎర్రర్స్ చేసేసి మళ్ళీ ట్రాప్ అవ్వడం అనేది జరుగుతూ ఉండేది. సో ఓవరాల్గా మన ఎక్స్పీరియన్స్ తోటి చూసుకున్నట్టయితే ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ అని, ఒక ప్రొఫెషనల్ బిజినెస్. ఇది సైకలాజికల్ మైండ్ గేమ్, దీనికి చాలా ఓపిక అవసరము. ఒక్కోసారి ఏం చేయకుండా అలాగే కూర్చునే మైండ్ సెట్ అనేది డెవలప్ చేయాలనేది అర్థం చేసుకున్నా. కానీ ఒక్కొక్క రోజు అవి పాటించాలనుకుంటున్నాము, అది కొన్ని అనివార్య కారణాల వలన, ఎక్స్టర్నల్ అదర్ రిసోర్సెస్ వల్ల ఒక 10 రోజులు పాటించిన ఒక రోజు ట్రాప్ అయిపోవడం వల్ల చిన్న లాస్లో ట్రాప్ అయిపోయి సైకలాజికల్ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరుగుతుండేది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 90% రిటైల్ ట్రేడర్స్ మనీ పోగొట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే రూల్స్ పాటించకపోవడం, అసలు రూల్స్ లేకుండా ఉండడం, డిసిప్లిన్ వితౌట్ రూల్స్, వితౌట్ డిసిప్లిన్, వితౌట్ ప్రాసెస్, వితౌట్ ఎనీ పర్టికులర్ సెటప్ కానీ స్ట్రాటజీ కానీ లేకపోవడం వల్లనే సో ట్రేడింగ్లో సక్సెస్ అనేది లేకుండా ఉంది. సో ఎవరైతే పెద్ద వారు వాళ్ళందరూ వాళ్ళ ఒక ప్లాన్ అనేది ఉంటుంది, ఆ
ఆ ప్లాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాప్ లాస్ పెట్టుకొని కొన్ని రూల్స్ పాటించుకుంటూనే ఆ రూల్స్కి స్టిక్ అయ్యే చేస్తూ ఉన్నారు. వాళ్ళే ప్రొఫెషనల్ ట్రేడర్స్ అవుతున్నారు. సో మనలాంటి రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయకపోవడం వలన అప్పుడప్పుడు బిగ్ ప్లేయర్స్ ఆపరేటర్స్ వాళ్ళ స్పెక్యులేషన్స్ వలన ట్రాపింగ్ వలన మనం ఏదైతే రూల్స్ పాటిస్తామో అని పాటించాలనుకుంటున్నామో ఆ రోజు వాళ్ళు హెవీగా మనల్ని ట్రాప్ చేసేయటం వలన మన సైకలాజికల్ మైండ్ సెట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోవటము, మళ్ళీ దాంట్లో నుండి మైండ్ సెట్ చేంజ్ కాక మళ్ళీ దాంట్లో నుండి మనం మార్కెట్ని యాక్సెప్ట్ చేయకుండా లాస్ని దాంట్లో ఫైట్ చేసేసి మళ్ళీ మన రూల్ని అంతా ప్లాన్ అంతా చేసేస్తూ ఒక గ్యాంబ్లింగ్ ట్రేడ్లోకి మళ్ళీ వెళ్ళిపోవడం, అదొక లూప్ సైకిల్, ఒక పద్మవ్యూహంలో పడి అలాగే తిరుగుతున్నట్టుగా జరగడం అనేది మనలో చూస్తున్నాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్లో ఓవర్ నైట్ హోల్డింగ్ లాంటిది, బీటీఎస్టీ బై టుడే సెల్ టుమారో ఇట్లాంటివి చేయడం వలన ఆప్షన్స్ ట్రేడింగ్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం డికే అవ్వడము. అదే ఫ్యూచర్స్ చేసుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు, డైరెక్షన్ పట్టుకొని కావాలంటే వారం రోజులు హోల్డింగ్ పెట్టుకున్నా ఏం కాదు. తర్వాత లేదంటే మంత్లీ ఫీచర్స్ ఉంటాయి. సో ఈ మంత్ ఎక్స్పైరీ ఇది కానీ నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ కానీ అవతల ఎక్స్పైరీ కానీ అవి డైరెక్షన్ పట్టుకొని హోల్డ్ చేసినా లాస్లో ఉన్న మళ్ళీ అది స్టాప్ లాస్ హంటింగ్ ద్వారాగా మళ్ళీ మనకు ప్రాఫిట్ని తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ మన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మన దగ్గర ఎక్కువ క్యాపిటల్ లేకపోవడం అనేది మన రిటైలర్స్ యొక్క మెయిన్ డ్రాబ్యాక్. తర్వాత మనకు ఒక సిస్టమ్ లేకపోవడము, తర్వాత ఒక రూల్స్ కానీ సైకలాజికల్ మైండ్ సెట్ అనేది మనకు క్యాపిటల్ లేకపోవడం వలన, తర్వాత ఓపిక లేకపోవడం వలన ఆల్రెడీ పాతగా ఏదైతే మనీ కొంత కోల్పోయామో దాన్ని రికవర్ చేయాలనే మైండ్ సెట్ తోటి తొందరగా సో చిన్న మిస్టేక్స్ చేయడం అనేది ఇలాంటివి చేస్తున్నాము. సో ఇక్కడ నా వరకు కూడా నాకు 90% లాసెస్ అనేవి నేను ఓన్లీ వన్ మిస్టేక్ ద్వారా చేశాను. అది ఓన్లీ ఏంటంటే ఓవర్ నైట్ హోల్డింగ్, తర్వాత ఆప్షన్స్ ఈ వీక్ది ఎక్స్పైరీ ఇది కానీ ఈ వీక్లో ఎక్స్పైర్ అయ్యే ప్రీమియంని తీసుకొని దాన్ని హోల్డ్ చేయడం, అది రేపటికి ఎల్లుండికి ట్రైన్ డికే అవ్వడం, ఆపోజిట్లో వెళ్ళిపోవడం, ఇలాంటిది బిగ్ లాసెస్ అనేది ఈ 90 డే జర్నీలో కూడా ఏదైతే మొన్న ఎలక్షన్స్ జరిగాయో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎలక్షన్స్, దాని ముందు మార్కెట్ ఒక్కసారిగా బిగ్ బ్రేక్అవుట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. నేనేమో మార్కెట్ తోటి యావరేజింగ్ చేసేసి హోల్డింగ్ డౌన్ సైడ్ పెట్టుకున్నాను. సో అదొకటి ఓన్లీ 1 డే రాంగ్ స్ట్రాటజీ విత్ యావరేజింగ్ హోల్డింగ్ ఒక్కటి చాలు మన 90 రోజుల 2-3 నెలల ప్రాఫిట్ మొత్తాన్ని ఒకరోజు తీసుకొని వెళ్ళిపోవడానికి. సో అలాంటిదే అదొకటి జరిగింది. సో ఇప్పుడు కూడా మన లాస్ట్ వీక్ ఫిబ్రవరి 13వ తారీఖు కూడా నేను మార్కెట్ డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేశాను, అంటే స్టాప్ లాస్ అంటే ఇంకెందు ఉందని. వాళ్ళు అప్పటికి మార్కెట్ బిగ్గా డ్రా పోయిన నెల కూడా జనవరి 16, 17, 21 ఆ టైంలో కూడా మార్కెట్ ఒక్కసారిగా 1000 పాయింట్స్ పడ్డది. సో 1500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పడ్డది. అది బిగ్గెస్ట్ ఆపరేటర్ ట్రాప్. ఆ టైంలో మంచిగా అప్పటికప్పుడు ఎగ్జిట్ అయితే బాగుండేది. సో దాన్ని 1-2 లాట్స్ తీసుకొని మంచిగా చేస్తున్నా ట్రేడింగ్. 2024 రెజల్యూషన్ ప్రకారం 2-3 లాట్సే తోటే చేయాలి, చిన్న ప్రాఫిట్స్ చిన్న లాసెస్ అనుకుంటూ. అది ఎడ్జింగ్ లేకుండా నేకుడ్గా చేస్తున్నాం కాబట్టి వెరీ రిస్కీ. మనం కంప్యూటర్ ముందు కంటిన్యూస్గా ఉంటాం, జాబ్ చేస్తుంటాం కాబట్టి. కానీ ఇలాంటివి చేస్తూనే మంచి ప్రాఫిట్ తీసుకొని వస్తూ జనవరి 21 ఆ టైంలో ఒక బిగ్ ఫాల్ పడటం వలన అక్కడ ఆ రోజు హోల్డింగ్లోకి పెట్టాము. అది ప్రతిసారి ఈ వీక్ ఎక్స్పైరీ వల్ల ట్రేప్ అయిపోతున్నామని నెక్స్ట్ వీక్ది కానీ అవతల వీక్ ఎక్స్పైరీ ఇది పెట్టడం, కానీ మార్కెట్ కిందికి మనం తీసుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్లో 2-3 రోజులు 4 రోజులు బాగా పేషెన్స్ని టెస్ట్ చేసేసి మళ్ళీ రివర్స్లో తీసుకురావటము. సో అలాంటివి చేయడం వలన మనం మార్కెట్ ట్రాప్ అవ్వడం, చిన్న ఏదైతే మనం ప్లాన్ చేద్దాం రిజల్యూషన్ పెట్టుకున్నామో దాన్ని మళ్ళీ బ్రేక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఏదైతే మనం కొన్ని రోజులు అది ఆల్రెడీ మనం అనుకుంటున్న టార్గెట్ ఆల్రెడీ 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ దాకా టైం పడుతుంది దానికి స్టిక్గా ఉండాలి అని. సో ఇది మనం స్టిక్గా పాటించాలి అని అంటే ఐడియాలజికల్గా మంచి సెటప్ తోటి రూమ్లో ఉంటూ చేసుకుంటూ ఉండాలి. మల్టిపుల్ టాస్క్లు, పిల్లల్ని స్కూల్కి వెళ్ళడము, మన జాబ్కి వెళ్ళడము, తర్వాత మళ్ళీ మధ్యలో ఈ స్టాక్ మార్కెట్ చూసుకోవడం ఇట్లాంటి. సో ఇలాంటివన్నిటికీ స్వింగ్ ట్రేడింగ్ బెటరు, లేదంటే ఆప్షన్ సెల్లింగ్ బెటరు. కానీ ఇప్పుడు ఆప్షన్ మార్కెట్ అయితే హెవీ వాలటైల్గా ఉంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ కూడా అందరూ లాసెస్కి వెళ్తున్నారు. సో బెస్ట్గా ఎక్కువ లాసెస్ రాకుండా 4-5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని లాంగ్ జర్నీలో చిన్నగా సబ్జెక్ట్ని నేర్చుకుంటూ ఒక డిసిప్లైన్డ్గా ఒక పద్ధతిగా నేర్చుకొని ఎక్స్పర్ట్ కావాలి అని అనుకుంటే స్వింగ్ ట్రేడింగ్ చేసుకుంటూ ప్యారలల్గా
2-3 ఆదాయ మార్గాలను పెంచుకుంటూ తర్వాత క్యాపిటల్ని డబ్బుని చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకొని దాన్ని చిన్నగా స్టాక్స్లో అక్యుములేట్ చేసి కాంపౌండింగ్ చేస్తూ చిన్నగా దాన్ని డబ్బు వచ్చిన తర్వాత 1-2 లాట్స్ తోటి ఫ్యూచర్స్లో తర్వాత చిన్నగా లాస్ట్ స్టేజ్లో ఆప్షన్స్లో తర్వాత అలాంటివి చేయడం వల్ల మనం మార్కెట్లో ఎక్కువ రోజులు సస్టైన్ అవుతాము. సో ఈ విధంగా మనం ప్రొఫెషనల్గా ట్రేడర్గా మారాలి అని అంటే మనకి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. మనం ఒక డిగ్రీ 3 ఇయర్స్, MBBS ఒక 5 ఇయర్స్ ఎలాగో దీనికి కూడా 4-5 ఇయర్స్ టైం పెట్టేసి దాంట్లో స్లోగా క్యాపిటల్ని అక్యుములేట్ చేస్తూ ఆదాయ మార్గాలని మెయిన్ జనరేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఈ స్టాక్ మార్కెట్ నుండే మొత్తం డబ్బు తీయాలి అని అంటే జరగదు. ఒక్కోసారి వచ్చిన అమౌంట్ అంతా లాక్ అయిపోవడము, ట్రాప్ అయిపోవడము, కొంత లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం మార్కెట్లో సస్టైన్ అవ్వాలి అని అంటే ఎడిషనల్ మనీ కూడా మనం సైడ్ నుండి వచ్చేటట్టు ఉండాలి. జాబ్ ద్వారాగానో, మన ఫ్యామిలీలో ఇంకొక మెంబరు జాబ్ చేస్తున్నట్టుగానో, సైడ్ ఇన్కమ్ ఇంకేదన్నా బిజినెస్ ప్లాన్స్. సో అలాంటివి ఉన్నప్పుడు కొంత మార్కెట్లో కొంత తక్కువ అమౌంట్ ఇందులో పెట్టినా, ట్రాప్ అయినా, ఇరుక్కున్నా, లేకపోతే ఏదైనా చేసినా మనం మళ్ళీ చిన్న ప్రాఫిట్స్, చిన్న లాసెస్ తోటి సస్టైన్ అయితే క్యాపిటల్ని బిగ్ చేసుకొని ఇంకా బిగ్గర్ రిటర్న్స్ తోటి పెద్దగా ఇందులో ఉన్నటువంటి అబండెంట్గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని మనం గెయిన్ చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే ఇది స్లో ప్రాసెస్. ఇది తెలియకుండా చాలా రూల్స్, డిసిప్లిన్స్, ట్రేడ్ ప్లాన్లు పాటించుకోకుండా అందరూ ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవ్వడము, ఎగ్జిట్ అవ్వడము అలాంటివి చేస్తూ ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ అని చేస్తున్నారు. కానీ దీన్ని ఒక పద్ధతిగా డిసిప్లైన్డ్గా చేసుకుంటే ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది, ప్రైజ్ యాక్షన్ ఉంటుంది, స్ట్రాటజీస్ ఉంటాయి. వాటిని బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ ప్రాక్టీస్ ఎక్కువ చేసుకుంటూ ఒక డిసిప్లైన్డ్గా చేసుకుంటూనే ఓపికగా డెవలప్ చేసుకుంటూ మనం చిన్న మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేసుకుని వాటిని రిపీట్ చేయకుండా ఉంటేనే మనము ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి వీలు పడుతుంది. లేకపోతే మనము సైకలాజికల్గా, ఎమోషనల్గా హెవీ స్ట్రెస్లో గురవుతాము. సో అంత ఈజీ కాదు రిటైల్ ట్రేడర్స్ కానీ ఎవరన్నా కానీ ఇదొక బిగ్ బిజినెస్గా ట్రీట్ చేయాలి. దీంట్లో లాసెస్ అన్నీ ఉంటాయి. కాకపోతే పెద్ద ప్లేయర్స్కి కూడా లాసెస్ ఉంటాయి, కానీ లిమిటెడ్ లాసెస్ తోటి ఎగ్జిట్ అవుతుంటారు. ఎప్పుడు సస్టైన్డ్గా మార్కెట్ కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు. అది కంటిన్యూస్గా సీజన్స్ లాగా దాని యొక్క డైరెక్షన్స్ని, ఓరియంటేషన్స్ని చేంజ్ చేసుకుంటూ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తోటి ఉంటుంది. కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగా రిస్క్ ఫ్రీగా, రిస్క్ ట్రేడ్గా ఎప్పుడు హెడ్జింగ్ చేస్తూనా లేకపోతే రిస్క్ తగ్గిస్తూనే లిమిటెడ్గా చేసుకుంటూ మార్కెట్లో సస్టైన్ అవుతూ సబ్జెక్ట్ని నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు మన లెసన్ అది నేర్పే లెసన్స్ని మనం కరెక్షన్ చేసుకుంటూ మార్కెట్లో సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తూ ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలి, ప్లస్లోకి తీసుకెళ్ళాలి మన ప్రాఫిట్స్ని అనే మైండ్ సెట్ తోటి లాంగ్ రన్ జర్నీ కోసం ట్రై చేస్తూ ఉంటేనే ఇందులో అది మంచి ప్యాషన్ తోటి చేస్తూ ఉంటేనే మనం ఎక్కువ రోజులు సస్టైన్ అవుతాము. లేకపోతే అంత ఈజీ కాదు. హెల్త్ పరంగా కానీ, సైకలాజీ పరంగా కానీ, మానసికంగా అన్నిటికీ పరంగా దీంట్లో స్ట్రాంగ్గా ఉండాలి. సో అవి చేస్తూనే మనం ఇందులో బెటర్గా పర్ఫార్మెన్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దీని అన్నిటికీ కారణం ఏంటంటే ఒక ఓపిక పెంచుకోవడం అనేది చేసుకోవాలి. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చాలా విషయాలు మీకు ఈ వీడియో ద్వారా నేర్చుకున్నారనుకుంటున్నా. సో చాలా రకాలుగా ఎవరెవరు ప్రభావితం చేశారు ఆన్సర్స్. సో వీళ్ళ ద్వారా ప్రభావితం పడి మనం కూడా తొందరగానే రీచ్ అవ్వాలనేది అంత పెట్టుకోవడం వలన మనం కూడా ఎర్రర్స్ చేస్తాము. సో వాళ్ళందరూ చెప్పినప్పటికీ వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గానే తీసుకోవాలి. కానీ చాలా టైం మనం కూడా ఒక టైం పెట్టుకోవాలి. ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, ఆ టైం తర్వాతకి నా కెరీర్ చేంజ్ అవుద్ది అని పెట్టుకొని ఈ టైం డ్యూరేషన్లో ఓపిక్గా చిన్న రిస్కులు తీసుకుంటూనే రిస్క్ ఫ్రీ ట్రేడ్స్ చేస్తూనే మనము స్టెప్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనము లాంగ్ కెరియర్, లాంగ్ డిస్టెన్స్లో మనం సబ్జెక్ట్ని ఇందులో నేర్చుకుంటాము, గ్రిప్ ఉంటుంది. సో అవన్నీ మనం నేర్చుకుంటూ మన లైఫ్లో వెళ్ళాలి. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. మరిన్ని బేసిక్స్ తోటి కంటెంట్ రిలేటెడ్, స్టాక్ మార్కెట్ బేసిక్స్ రిలేటెడ్ తోటి వీడియోస్ తోటి మళ్ళీ మనం కలుసుకుంటూ ఉందాం. సో అంతవరకు సెలవు.